మన దావోస్లో జిందాల్ చైర్మన్ గారు మాట్లాడుతూ చంద్రబాబు గారిని పొగుడుతూ చంద్రబాబు గారి సారథ్యం దేశానికి కాదు ప్రపంచానికి కూడా కావాలన్నంత కితాబు ఇచ్చారు ఆయన. అలాంటి జిందాల్ కూటమి ప్రభుత్వం వల్లే పారిపోయింది రాష్ట్రం నుంచి అంటూ జగన్ రెడ్డి నిన్న ఒక మాట అన్నాడు. దాని మీద మీ విశ్లేషణ? నేననేది ఏంటంటే జిందాల్ కంపెనీ పారిపోలేదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. జిందాల్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పెట్టడానికి రాలేదు. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొబ్బరికాయ కొట్టిండుగా. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాడు కడపలో? రూపాయి బిళ్ళ కూడా ఖర్చు పెట్టలే. నేను అనేది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అసలు జిందాల్ స్టీల్ ప్లాంట్ కదా, అది జగన్మోహన్ రెడ్డి కోసం కొట్టిన స్టీల్ ప్లాంట్. జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఏంటంటే మొట్టమొదటి నుంచి అన్ని రంగాల్లో నేను విస్తరించాలనేది అతని యొక్క ఆలోచన. పవర్ సెక్టార్లో ఐడల్ పవర్, సండూర్ పవర్ 5 మెగావాట్లు, పెద్ద ఆదాయం లేదు. సిమెంట్ రంగంలో భారతీయ సిమెంటు, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేళ్ళకే జగతి పబ్లికేషన్కి వచ్చేసరికేనేమో సాక్షి పేపరు, ఇందిరా టెలివిజన్కి వచ్చేసరికేనేమో సాక్షి టీవీ, 4 అయిపోయినాడికి. తర్వాత పాలిమర్స్, పులివెందల పాలిమర్స్ అంటే బ్యాగులు, సిమెంట్ బ్యాగులు తయారు చేయడానికి కానీ ఏమన్నా ఇత్తన బ్యాగులు తయారు చేయడానికి పాలిమర్స్. అదేవిధంగా ఇతను ఏం చేశాడంటే టాటా కంపెనీ లాగా, బిర్లా కంపెనీ లాగా ఇతనికి ఒక స్టీల్ ఇండస్ట్రీ కావాలా. వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు బెమ్మని ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఒకటి కొబ్బరికాయ కట్టిండు. అది అడగాలి, అది ఏమైందిరా అని అడగాలండి. అది 10,670 ఎకరాలు భూములు తీసుకున్నారు, ప్రభుత్వ భూములు. ఒక ఎకరా వచ్చి 18,500 రూపాయలకి, ఒక ఎకరా వచ్చి 18,500. తర్వాత మళ్ళీ ఎయిర్ డ్రోమ్ అంటే వీళ్ళు అంటే రోడ్ల మీద నడవరు అనమాట, గాల్లోని వచ్చి గాల్లోని పోవటానికి ఒక ప్లాంట్, గాలిగాడు ప్లాంట్ అనేది అది ఒకటి పెట్టుకున్నారు. బెమ్మని ఇండస్ట్రీస్ ఆడట్నే గాల్లోని గెలిచిపోయిండు అనుకో, గాల్లో వచ్చి గాల్లో పోవాలంటే గాల్లోని గెలిచిపోయిండు. నేను అది 3,115 ఎకరాల 64 సెంట్లు. ఈ రెండు కలుపుకుంటే 13,785 ఎకరాల 64 సెంట్లు పూర్తిగా చెప్పాలంటే. ఆ స్టీల్ ప్లాంట్ ఏమైందిరా? 2004లో మీ అయ్య కొబ్బరికాయ కట్టిన ప్లాంటే కదా, ఏమైంది? అది ఓకే. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఈడీ సిబిఐ కేసులు ఇరుక్కున్న తర్వాత, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ఇరుక్కున్న తర్వాత ఏం జరిగిందంటే దాన్ని రద్దు చేశారండి. బాబు గారు 14-19 మధ్యలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పెట్టాలని శంకుస్థాపన చేశాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక 18,000 కోట్ల రూపాయలతో సొంతంగా స్టీల్ ప్లాంట్ కట్టాలని నిర్ణయం తీసుకొని ఒక క్యాబినెట్ ఆమోదం చేసి శంకుస్థాపన చేసింది కొనసాగించుంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ రెడీ అయిపోయేది కదా నేనంట. అదే ప్రాంతంలో రాయలసీమకి ఒక 4,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టుకుంటా వచ్చిన 5 సంవత్సరాల 20,000 కోట్లతోటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ అయిపోయి ఉండేది కదా. అన్ని అప్రూవల్, అన్ని పర్మిషన్స్ వచ్చిన ప్లాంటే కదా. అంటే వీడికి కావాలా జిందాల్ ముసుగులో, జిందాల్ స్టీల్ ప్లాంట్ కాదు అది, జగన్ స్టీల్ ప్లాంట్. మీరు జిందాల్ స్టీల్ ప్లాంట్ అని ఎందుకు అంటారు? ఇప్పుడు వాడికి ఏంటంటే ఆ స్టీల్ ప్లాంట్ రాలేదని బాధ. ఏం ఆర్ఎస్ఎస్ మెటల్ నిప్పాన్ స్టీల్ వచ్చింది కదా, ప్రపంచ ఉక్కు దిగ్గజమైనటువంటి లక్ష్మీ శ్రీనివాస్ మెటల్ కంపెనీ తెచ్చారు కదా. కేవలం అది దాన్ని ఎందుకు పొగడ్డు, దాని గురించి ఎందుకు మాట్లాడు? అంటే పెట్టుబడులు వస్తున్నాయి అంగీకరించాలి కాదు మాట్లాడితే. ఇప్పుడు వాడెందుకు చేయలేదు? వైజాగ్ స్టీల్ ప్లాంటు ఆ వంతున బాధపడతా ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గడిచిన 5 ఏళ్లలో మైన్స్ ఎందుకు తేలేకపోయాడు, నిధులు ఎందుకు తేలేకపోయాడు? రూపాయి బిళ్ళ వచ్చింది వైజాగ్ స్టీల్ ప్లాంట్గా. తేవడం ఆయనకి ఇష్టం లేదు, దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తే ఆయనకు లాభం వస్తుందని ఉద్దేశంతో ప్రైవేటైజేషన్కి ఒప్పుకున్నాడు ఆయన. ఆ రోజు కూడా ఏం జరిగిందంటే మీకు తెలియదు ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాలు కొట్టేయాలని ప్లాన్ చేశాడు. ఆడ రాజధాని పెట్టాలా, స్టీల్ ప్లాంట్ లేపేయాలా, ఆడ రాజధాని పెట్టాలా అన్నదే ఆ 33,000 ఎకరాలు. ఏడున్న అమరావతి రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు కదా. ఏదైతేనేంది అది రైతులు ఇచ్చింది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములు కూడా రైతులు ఇచ్చిందే. కురుపాం జమీందారు 6,000 ఎకరాలు రైతులు భూసేకరణ చేసి రైతులు ఇచ్చిన భూమి, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లేపేస్తావు, ఆడ భూములు ఇచ్చిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి కదండి. ఆ 33,000 ఎకరాలు అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకున్నావు, నేను ఒప్పుకుంటా. ఏ బేస్ మీద ఇచ్చారు? రైతులు వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇవ్వమని ఇచ్చారు. ఇప్పుడు ఆ ఉద్యోగాలు లేకుండా చేసినట్టు అవుతుంది కదా. అంటే నువ్వు రాజధాని కట్టినంత మాత్రం ఆడ రోడ్డును పడేది ఎవరు? ఇవాళ బహుశా 14,500 మంది ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి దాంట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో. ఆ 14,500 కుటుంబాలు ఆ రోజు భూములు ఇచ్చిన రైతులే కదా. అంత ఎంప్లాయ్మెంట్ వస్తుందా రాజధాని కడితాడా?
అందువల్ల నేనండి 7 రైతులు ఇచ్చారు కదా 34,000 ఎకరాలు, దీంట్లో ఎందుకు నా రాజధాని నిర్మించుకోకూడదు అంటే ఒక్క అబద్ధాన్ని పదే 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 చెప్తే ఈరోజు అండి రాజధానిలో 60,000 కోట్లు ఖర్చు పెడతారు, ఎందుకు పెట్టాలంటాడు. వాడిని ఏం చేయాలా, ఏం మెట్టు తీసుకొని కొట్టాలా అంటే 6 లక్షల కోట్లు వస్తాయండి. ఇప్పుడు రాజధానిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆడొచ్చే ఆదాయం రాష్ట్ర ప్రజలకు అందరికి పంచుతుడు. అంటే అమ్మ పెట్టదు అడక్క తిన్నీదని చెప్పి చేసేవాడిని చేయనీరా. ఇవాళ శ్మశానం అన్నాం అమరావతిని, ఈరోజు జంగిల్ క్లియరెన్స్ చేసే బిల్డింగ్లన్నీ చూస్తూ ఉంటే శ్మశానంలోనే పరిపాలన చేశాడండి. శ్మశానంలో అసెంబ్లీ నడిపాడా, శ్మశానంలో సెక్రటరీ నడిపాడా, శ్మశానంలో హైకోర్టు నడిపాడా? ఏమన్నారు, ఏం తప్పుడు కోతలు కూశాడు, శ్మశానం అన్నాడు కదా అమరావతిని. గడిచిన 5 ఏళ్ళు యాడ్ నుంచి పరిపాలన చేశారు అధికారులు. చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్ల నుంచే కదా పరిపాలన కొనసాగించింది. అన్నీ అంటానే ఆ సచివాలయం మీద కూడా అప్పు తెచ్చుకున్నాడు బ్యాంకులో తాకట్టు పెట్టి. ఒరే సామె మళ్ళీ వచ్చుంటే ఆడవాళ్ళు జుట్టు తాకట్టు పెట్టి తెచ్చేవాడు డబ్బులని నేను చెప్పిన ఆనాడు ఎలక్షన్ ముందే. వాడు ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టిండు, కలెక్టర్ ఆఫీసులు పెట్టిండు, రాష్ట్ర పరిపాలనా భవనాన్ని పెట్టిండు, అన్నీ పెట్టిండు. మళ్ళీ కానీ వచ్చుంటే ఆడవాళ్ళ జుట్టు బోడుగుండు గుట్టించి జుట్టును తాకట్టు పెట్టి అప్పు తెచ్చిండేవాడు. అందువల్ల ఏంటంటే గతంలో జుట్టు పన్ను చూసాము. అందువల్ల ఈ పులివెందుల పాపులో వేసుకోబారు మాటలో ఎవడికన్నా చెప్పను కథలో. ఇంకో జోక్ ఏంటంటే నిన్న ప్రెస్ మీట్లో బటన్ నొక్కితే డబ్బులు రావు అని చంద్రబాబు నాయుడు బటన్ నొక్కట్లేదంట. మరి గతంలో ఈయన బటన్ నొక్కినప్పుడు లంచాలు వచ్చి నేను ఒప్పుకున్నట్టేనా? దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఒక ఆలోచన మీరు బాగా అర్థం చేసుకోవాలి సైకాలజీ. సరే బటన్ నొక్కితే లంచాలు రావు అన్నాడు కదా. సిగ్గు శరము నీతి నిజాయితీ నీలో ఉంటే లిక్కర్ షాపుల్లో బటన్ ఎందుకు పనిచేయలేదు నేననే పాయింట్, అది వ్యాలిడ్ పాయింట్. సెల్ ఫోన్లో బటన్ నొక్కితే ఎందుకు పనిచేయలేదు, లిక్కర్ షాపుల్లో బటన్ ఎందుకు పనిచేయలేదు, ఆ కథ ముచ్చట ఎందుకు చెప్పవు నేననేది. ఇది నువ్వు అంత స్వచ్ఛమైన ఓడైతే లిక్కర్ షాపులో బటన్ పనిచేసిందా? పేటిఎం బటన్ లిక్కర్ షాపులో పనిచేయలేదుగా, గూగుల్ బటన్ పనిచేసిందా? పనిచేయలేదుగా, ఏ బటను పనిచేయలేదుగా. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. ఎన్ని మిషన్లు పెట్టి లెక్కెట్టుకున్నావు తాడేపల్లి కొంపలం లచ్చం డబ్బు? దాటి కథ చెప్పు. ఓకే, అది కూడా కాదు. నేననే వ్యాలిడ్ పాయింట్. ఆ బటను ఎంప్లాయీ జీతాలకు ఎందుకు నొక్కలేదు నువ్వు? బటన్ ఎంప్లాయీ జీతాలకు ఎందుకు నొక్కలేదు? ఆ బటను కాంట్రాక్టర్ పేమెంట్లకి ఎందుకు నొక్కలేదు? నేనే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ బటన్లన్నీ ఏమైనాయి? ఆర్డర్ బటన్లు ఎందుకు నొక్కలేదు? లిక్కర్ కేసులు ఆర్డర్ ఇవ్వాలి కదా. కేవలం 6 కంపెనీలకే అన్ని వేల కోట్లు 60% ఆర్డర్లు ఎట్టపోయినాయండి. వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రభుత్వం కాడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు లేవు లిక్కర్ దందా చేయడానికి. నీ దగ్గర సొంత డిస్టిలరీ లేవు కదా ప్రభుత్వానికి. ప్రభుత్వం వ్యాపారం ఎలా చేస్తుందండి? లిక్కర్ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం దగ్గర ఏమన్నా బేవరేజ్ ఉందా? లేదు. ప్రొడక్షన్ లేదు కదా. ఆ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి ఉంది? అన్ని ప్రైవేట్ కంపెనీలలో కదా ఉత్పత్తి చేసేది. అంటే ప్రైవేటు కంపెనీలో ఉత్పత్తికి నువ్వు ఆర్డర్ ఇవ్వాలంటే నీకు లంచం ఇచ్చిందా లేదా చెప్తావా? బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తావా? ఏ డిస్టిలరీ కంపెనీ కాడ నేను లంచం తీసుకోలేదు, రూపాయి బిళ్ళ నేను తాకలేదు చెప్పే దమ్ము ధైర్యం ఉందా నీ కాడ? అంటే కేసుకింత క్వార్టర్కింత అని చెప్పి లంచాలు ఇస్తేనే కదా నువ్వు ఆర్డర్ ఇచ్చింది. అవును, వాస్తవం. అంటే ఈరోజు ఏమంటాడంటే వాడు ఒక్కడే దోచుకున్నాడు. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే లిక్కర్ బిజినెస్ ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఓపెన్ టెండర్లు వేశారు. ఆ ఓపెన్ టెండర్ల ద్వారా ఏమైందంటే ఎవడు టెండర్ వస్తే వాడు చేసుకుంటుండు. అవును, ఈడు ఒక్కడే చేసుకున్నాడు లిక్కర్ వ్యాపారం. ఆడంటుండే ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే 18,000 మందికి ఎంప్లాయ్మెంట్ పోయిందంట. అంటే లిక్కర్ షాపుల్లో ఇచ్చే ఉద్యోగాలా పిల్లల్ని చెడిపోయటం అంటారండి. ఆ 18,000 మందికి ఎంప్లాయ్మెంట్ పోయిందంట లిక్కర్ షాపుల్లో. అంటే చూడండి వాడు ఎంత తెలియగా ప్రభుత్వం డబ్బులు ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బులు లిక్కర్ షాపులో వాడికి జీతాలుగా ఇచ్చి, ఈ వ్యాలిడ్ పాయింట్ అండి, ఇచ్చి వాడు లిక్కర్ తయారు చేసే కంపెనీలో ఈడు సేల్స్ మ్యాన్గా పెట్టుకున్నాడు. ఆ డబ్బులు కూడా వాడికి మిగిలిపోయినాయి కదా. అన్నీ మిగిలిటవే. ఇప్పుడు కంపెనీ ప్రభుత్వానికి కాదు, లిక్కర్ బాటిలో ప్రభుత్వానికి కాదు, కానీ లిక్కర్ అమ్మేవాడికి జీతాలు మాత్రం ప్రభుత్వం ద్వారా ఇచ్చి వాడు ముందు వాడు అమ్ముకున్నాడు. చూసావా? వాటే వండరు. ఇటువంటి అద్భుతమైన ఐడియాలజీ ఊడికి రాదన్నమాట. అయ్యేమన్నా నువ్వు పర్మనెంట్గా శాశ్వతంగా జీవో తీసి ప్రభుత్వ ఉద్యోగాలుగా డిక్లేర్ చేసి పర్మనెంట్గా ఇచ్చావా? 11 నెలలకు ఒకసారి అగ్రిమెంట్. కూలోళ్ళు అనమాట. జగన్మోహన్ రెడ్డి కూలోళ్ళు వాళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి బానిసలుగా వాడుకున్నాడు. ఇప్పుడు వాలంటరీ ఉద్యోగాలు అన్నారండి.
ఉద్యోగాలను జీవో ఉందా? లేదు. వాలంటరీ అంటే ఏంటి? స్వచ్ఛందంగా ఎలక్షన్ ముందు రిజైన్ ఎందుకు చేయించిండు? అసలు 3 సంవత్సరాలుగానే రెగ్యులరైజేషన్ చేయాలని కాదండి, 11 నెలలకేనండి అది అగ్రిమెంట్. మీరు చూడండి, అగ్రిమెంట్ తీసుకొని చదివితే మీకు అర్థమవుతుంది. 11 నెలల తర్వాత మళ్ళీ 11 నెలలకు రాసేవాళ్ళు అనమాట. కాంట్రాక్ట్ లేబర్. అవును, రాయలా, ఈయన కంటిన్యూ చేయలేదాన్ని. అసలు లేదు. ఎందుకు వాలంటీర్లు ఎందుకు పెట్టుకున్నాడు? 2,60,000 సాక్షి పేపర్లు రోజు కొనుక్కోవడానికి పెట్టుకున్నాడు. సాక్షి పేపర్ని అమ్ముకోవటానికి సాక్షి పేపర్ ఏజెంట్లుగా పెట్టుకున్నాడు వాలంటీర్లు. అట్లాగా ఉంది అది. వాస్తవంగా అదే జరిగింది. ఇవాళ ఎందుకు కొంటాం లేదా? 2 లక్షలు. నువ్వు నీతిమంతుడివి, నిజాయితీమంతుడివి అన్నప్పుడు 2,60,000 సాక్షి పేపర్లు ప్రభుత్వ నిధులతో కొనిచ్చాడండి. 5,000 రూపాయలు జీతం ఇస్తా, 200 రూపాయలు వాడు ఇష్టం వచ్చిన పేపర్ వాడు కొనుక్కోవాలి కదా. ఓన్లీ సాక్షి ఎందుకు కొన్నారు? సాక్షికి ఎందుకు కట్టారు బిల్లు? అది ఒక పెద్ద కుంభకోణం. ఎందుకు ఎలుగు తీయటం లేదు అంటే ఒక మాట చెప్తున్నా కదా, చెప్పేవాడికి ఇనోవాడు లోకువ అని అంటారు చూసావా? మా లాంటి వాళ్ళం ఎంత మాట్లాడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం, ప్రజలు ఎదురు చూస్తారు చర్యలు తీసుకోమని. ఎంత హాస్యాస్పదం అంటే ప్రభుత్వం పారదర్శకంగా మద్యాన్ని ఓపెన్ యాక్షన్ పెట్టి ఆ ఇన్కమ్ అంతా ఖజానాకు చేరిస్తే ఈయన అంటాడు దాంట్లో అవినీతి జరిగింది, నా పరిపాలనలో అద్భుతంగా చేశానని అంటాడు ఆయన. ఇప్పుడు గతంలో అన్ని బ్రాండ్స్ లేవండి. నేనైతే పూర్తిగా వ్యతిరేకం అండి మద్యానికి. ఎందుకంటే మా మండలం మద్యపాన నిషేధానికి ఆద్యం మా మండలమే. ఎందుకంటే మా మాంగారు ఆ ఉద్యమాన్ని నడిపించింది మేమే. మద్యం అనేది ప్రజల జీవితాలను చిదిమేస్తుంది. మద్యం ఆదాయంతో ప్రభుత్వాలు నడవకూడదు, అసలు మద్యం ఉండకూడదు. మద్యపానానికి మేము పూర్తిగా వ్యతిరేకం అనమాట. నేను అనేది ఏంటంటే గతంలో అన్ని రకాల బ్యాండ్లు ఉన్నాయి, మొన్న ఏముండయి జలగరెడ్డి బ్యాండ్లు మాత్రమే ఉన్నాయి. ప్రజలు లేవర్లు చెడిపోయినాయి, కిడ్నీలు చెడిపోయినాయి. సర్వరోగ నివారణ జిందా తెలిసి అన్నట్టు అందరూ గడిచిన 5 ఏళ్లలో లేబర్లో కిడ్నీలు సత్యకుమార్ ఉన్నాడు కదా, బీజేపీ తరపున కూటమి ప్రభుత్వం మంత్రి. ఆ తాగుబోతుల అందరి యొక్క బ్లడ్ శాంపిల్స్ తీసి వాళ్ళ ఆరోగ్యం హెల్త్ చెకప్ చేస్తే దాని మీద కూడా ఏంటంటే మానవ హత్యలు చేయడానికి ప్రేరేపించిన ఆ కేసులు పెట్టొచ్చండి. ఎందుకంటే వాళ్ళ లివర్లో వాళ్ళ కిడ్నీలు చెడిపేసేటువంటి ఆరోగ్యాన్ని చెడిపేసేటువంటి రైట్ ఎవడికి లేదు. కాబట్టి ఆ లిక్కర్ వ్యాపారం ద్వారా జగన్మోహన్ రెడ్డి అప్లై చేసిన లిక్కర్ వల్ల ప్రజారోగ్యం దెబ్బతిన్న ఆరోగ్యం పాడైపోయింది. కాబట్టి ఒక చిన్న ఫుడ్ పాయిజన్ అయితే కేసు పెడుతున్నారండి. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసినటువంటి ఆ మందుల మీద కేసులు నమోదు చేయమని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రిపోర్టులు తీసుకొని ఆ ఎనాలిసిస్ రిపోర్ట్ తీసుకొని కేసులు నమోదు చేయాలి. అవి కూడా